చూడండి, కీర్తనలు రాసిన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దావీదు భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అయ్యా నా యందు నువ్వు ఏం కలుగజేస్తావంటే శుద్ధ హృదయం కలుగచేయి, ఆమె స్థిరమైన మనసు కలుగచేయి, శుద్ధమైన హృదయం కలుగచేయి. దావీదు అలా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో అడుగు పెట్టినప్పుడు, లేక ఆయన సన్నిధి నుండి బయటికి వెళుతున్నప్పుడు, లేక ఆయన దగ్గర నువ్వు మోకరించినప్పుడు ఎంతమంది ఇలాగ దేవుణ్ణి అడుగుతున్నారు? ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చెయ్యి, నీకు ఇది చెయ్యి. చాలా మంది నీకేం కావాలో అడుగుతున్నారు కానీ దేవునికి ఏం కావాలో అడగడం లేదు. హల్లెలూయా. ఒక్కసారైనా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని ఎదుట మోకరించినప్పుడు, దేవా నీకు ఏమిష్టమయ్యా, నీ మనసుకు ఏమిష్టమయ్యా, నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావయ్యా, నీ ఇష్టాలు నాకు చెప్పయ్యా అని ఎవరైనా ప్రార్థన చేశారా? అలా మనం ప్రార్థించాలి. కానీ మనం ప్రార్థన చేస్తాం, ఏమని ప్రార్థన చేస్తాం? నాకు అది చేయయ్యా, నాకు ఇది చేయయ్యా, నాకు అది చేయయ్యా, నాకు ఇలా చేయయ్యా, అలా చేయయ్యా. దావీదు శరీరానుసారంగా ఏం అడగడం లేదు. దావీదు శరీరానుసారంగా ఏం అడగడం లేదు. ఆత్మకు సంబంధించిన ప్రార్థనే చేస్తున్నాడు. అయ్యా నా హృదయాన్ని శుద్ధిపరచు. ఎందుకు శుద్ధిపరచు? దావీదు కోసమా? కాదు. దేవుడు మన హృదయాల్లో నివసించాలి అని అంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. అలాగైతేనే దేవుడు మన హృదయాల్లో నివసిస్తాడు. స్థిరమైన మనసు అని దావీదు కోసం అడుగుతున్నాడా? కాదు. అయ్యా నేను స్థిరంగా ఉంటేనే కదా నీ మాట నేను వినగలుగుతాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరదేశి మన మాట వినగలుగుతాడా? చెప్పండి, పరదేశి మన మాట వినగలుగుతాడా? దారంట పోయేవాడు మన మాట వింటాడా? మన ఇంట్లో స్థిరంగా ఉన్న వ్యక్తే మన మాట వింటాడు, అవునా కదా? దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను స్థిరంగా ఉంచు, నా మనసు స్థిరంగా ఉంచు. ఎందుకయ్యా? నా కోసం కాదు, నేను స్థిరంగా ఉంటేనే కదా నీ మాట నేను వినగలుగుతాను. నాకు శుద్ధమైన హృదయం కలుగచేయి. ఎందుకయ్యా? నా కోసం కాదు, నా హృదయం శుద్ధిగా ఉంటేనే కదా నీవు నా హృదయంలో నివసించగలుగుతావు. ఎంతమంది ఈరోజు అలా నిజాయితీగా ప్రార్థన చేస్తున్నారు? నిజాయితీగా యథార్థంగా ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారు? చాలా తక్కువ మంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇష్టాలే దేవునికి చెప్తున్నావు కానీ దేవుని ఇష్టాలు ఎప్పుడైనా నువ్వు కనుక్కున్నావా? ఆయన ఎంత బాధపడి ఉంటారు? మనం ఏమని అడిగినప్పుడు దేవుడు మనకు చేయకపోతే మనకి ఎంత బాధ వచ్చేస్తుంది. అలాంటిది ఇన్నిసార్లు వచ్చావురా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా సంఘబెట్టులో నేను వెళ్ళగానే నన్ను అడుగుతూ ఉంటారు, నీకేమిష్టం అయ్యారు, నీకేమిష్టం అయ్యారు, నీకేమిష్టం. ఎంత సంతోషంగా ఉంటుంది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా ఇష్టాన్ని తెలుసుకుంటున్నారు, నేనేం తింటానో తెలుసుకుంటున్నారు, అదే నాకు పెడుతున్నారు. నా బిడ్డలు ఎంత నాకు నా ఇష్టాన్ని అంగీకరిస్తున్నారు. సంతోషంగా ఉంటుందా? నేనే ఎంత సంతోషపడితే నన్ను పంపిన దేవుడిని, దేవానికి ఏమిష్టం అని అడిగితే ఆయన ఎంత మురిసిపోయి ఎంత నవ్వుకుంటాడు, ఎంత ఇష్టపడతారు చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి నుంచి నీ ప్రార్థన విధానం మారాలా? అయ్యో ఇప్పుడు వరకు నా ఇష్టాలు అడిగాను కానీ ఇక నుంచి నీకేమిష్టమో చెప్పు, అది నేను చేస్తాను. హల్లెలూయా. ఆయనకి ఇష్టమేదో నువ్వు చేసినప్పుడు, ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఆయన నీకు ఏం కావాలన్నా ఇస్తాడు. నువ్వు అడిగింది ఇస్తాడు, అడగలేంది కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్థిరమైన హృదయం కావాలయ్యా, పరిశుద్ధమైన హృదయం కావాలయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం.